హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహి మల్టీ క్రియేటివ్. నేను మీ మహిన్ అండి. ఈరోజు ఏంటి ట్యాక్సీలో ఉండి వీడియో తీస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మా ఫ్రెండ్ వాళ్ళు మేము కలిసి డార్జిలింగ్కి వెళ్తున్నామండి. తను మా ఫ్రెండ్, వాళ్ళు మేము కలిసి ఒక ట్యాక్సీ అయితే బుక్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాము. ఇగోండి, ఈ రోడ్స్ చూడండి, చాలా కర్వ్గా ఉంటాయి, కర్వ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ రోడ్స్ చూడండి. ఇంకా ఇంతకంటే ముందుకైతే ఇంకా కర్వ్స్ ఉన్నాయి. ఈ రోడ్డు చూసి కొంతమంది భయపడతారు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు అయితే మాత్రంగా ఈ రోడ్డు పైన వెళ్ళలేరండి. స్టార్టింగ్ విజిటింగ్ ప్లేస్ ఇది కురసంగ్ అండి. కురసంగ్ మాకు దగ్గరలోనే ఉంటుంది. మేము స్టార్ట్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్లో అయితే మాత్రంగా ఈ కురసంగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ విజిటింగ్ ప్లేస్ అయితే ఉంది. ఇదే వ్యూ పాయింట్ ఐ లవ్ కురసంగ్ అని ఉంటుందండి. చూడండి, ఇక్కడ నుంచి మేఘాలు అయితే మంచిగా కనిపిస్తాయని ఇక్కడ దిగి అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటారు. చూడండి, కొండల మధ్య మేఘాలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. రియల్గా దగ్గర నుంచి చూసేదంటే ఇదే. మరి మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మేఘాలు కనిపిస్తాయి కదా, అది ఫ్లైట్ లోపల నుంచి చూస్తాం కాబట్టి అలా ఉంటుంది. ఇదైతే మాత్రంగా రియల్గా చూస్తాం. తను మా ఫ్రెండ్ హాయ్ చెప్పింది కదా, మీరు కూడా తనకి హాయ్ చెప్పండి. మా వారు మా పాప ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నారు. ఇదండి టీ తోటలు. అవి టీ ఆకు అయితే ఇక్కడ పండుతుంది, చాలా ఎక్కువ అండి టీ తోటలు. ఇక్కడ టీ పౌడరు న్యాచురల్గా అయితే మాత్రంగా దొరుకుతుంది. ఇప్పుడైతే డార్జిలింగ్ స్టార్టింగ్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఎంట్రన్స్లో బుద్ధ విగ్రహం ఉంటుంది, బుద్ధ గుడి ఉంటుంది, బుద్ధ టెంపుల్ ఉంటుంది. బుద్ధ టెంపుల్కి అయితే వచ్చేసాము. లోపల చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది బుద్ధ టెంపుల్, చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, పెయింటింగ్ కూడా చాలా మంచిగా ఉంది. ఇంకా డార్జిలింగ్లో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి చూడటానికి. చూడండి, ఈ బుద్ధ టాయ్స్ అయితే ఇంకా బాగున్నాయి. అస్సలు ఆగకుండా అలా కొట్టుకుంటూ ఉంటున్నాయి కిందకి మీదకి టక 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 అని. నాకైతే భలే నచ్చాయి ఈ బుద్ధ టాయ్స్. ఇంకా సైడ్న ఈ బుద్ధ టెంపుల్ దగ్గర ఇటు సైడు అటు సైడు ఇలా చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. లోపలే టెంపుల్ లోపలే ఇలా అయితే షాప్స్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న టాయ్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. చాలా బాగా అనిపించాయి. వీటన్నింటిలోకి కూడా నాకు అయితే బుద్ధ టాయ్స్ అయితే ఇంకా బాగా నచ్చాయి. ఎంతమంది ఈ ప్లేస్ని అయితే విజిట్ చేశారో కింద కామెంట్లో కామెంట్ చేసేయండి. ఇదేనా వార్ మెమోరియల్ బటాసియా. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఈచ్ 150 రూపీస్ టికెట్. ఆర్మీ వాళ్ళకి అయితే టికెట్ అయితే ఉండదు. లోపలికి అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళ దగ్గర ఒక కార్డు ఉంటుంది, కార్డు చూపించి వెళ్ళాలి. అలా ఊరికే వదిలేరు, వాళ్ళని కూడా చెక్ చేసే లోపలికి అయితే పంపిస్తారు. ఇక్కడ చూడండి, మంచిగా ఫోటోషూట్ అయితే జరుగుతుంది ఈ టీ తోటలో. ఇవన్నీ కూడా టీ ఆకు చెట్లేనండి. ఇదంతా టీ ఆకే. టీ పౌడర్ చేస్తారు ఈ ఆకులను కోసి. మొత్తం బామ్మలు తాతలు అందరూ ఉన్నారు. ఎక్కువగా పెద్దవాళ్ళే ఎక్కువగా ఉన్నారు అక్కడ ఫోటోషూట్ చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ట్రాక్స్ కనిపించాయి కదా, ఈ ట్రాక్స్కి ఒక హిస్టరీ అయితే ఉంది. నేను ఇంకా చెప్తూ ఉంటాను, మీరైతే కనుక స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఇగోండి, ఐ లవ్ డార్జిలింగ్ అనేసి కనిపిస్తుంది కదా, చూడండి, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. నేపాలీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే ఇక్కడ రెంట్కి ఇస్తారు. వాళ్ళే ఆర్నమెంట్స్ కూడా ఇస్తుంటారు. ఇక్కడ గార్డెన్ అయితే చాలా బాగా నచ్చింది. చిన్న చిన్న షాప్స్ అయితే పెట్టారు వీళ్ళు. ఇవన్నీ కూడా చలి స్వెటర్లు, అలాగే టోపీలు, ఎవరైనా మర్చిపోయి వస్తుంటారు కదా, ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది, చాలా ఎక్కువ చలి వేస్తుంటుంది. ఇక్కడ కొనుక్కొని మనమైతే వేసుకోవచ్చు. ఇగోండి, ఈవిడైతే ఖాళీగా ఉంది అని చెప్పి ఇక్కడికి వెళ్ళి అడిగాం మేము. అడిగి ఇంకా మొత్తం చూసి వచ్చి అప్పుడు డ్రెస్ అయితే వేసుకుంటామని చెప్పి అనుకున్నాం. మరి ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది ఈ వార్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళారో, ఎక్కడెక్కడ తిరిగారో నాకైతే కామెంట్ చేసేయండి కింద కామెంట్లో. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వార్ మెమోరియల్ అన్నాను కదండి, ఇదిగోండి మనకి ఎప్పుడు ఎక్కడ వార్ జరిగిందనేది ఇక్కడైతే రాసి ఇక్కడ పెడుతుంటారు. ఇయరు, డేటు,
రాసి పెడుతుంటారు. ఇగోండి చిన్న ట్రైను, బుల్లి ట్రైను, 2 బోగీస్ ఉంటాయండి ఈ ట్రైన్కి. ఇందాక చెప్పాను కదా ట్రాక్స్ ఉన్నాయి, దీనికి ఒక హిస్టరీ ఉందని. ఇప్పుడు మన పక్క నుంచే వస్తుంటుంది ట్రైన్. చూడండి మన పక్క నుంచి ట్రైన్ వెళ్తుంటే, చిన్న ట్రైన్, బుల్లి ట్రైన్ వెళ్తుంటే ఎంత బాగుంటుందో చూడడానికి. చాలా బాగుంటుంది కదా. అందరూ దగ్గరికి వచ్చేసి చూడండి వీడియో అండ్ ఫొటోస్ అవి దిగుతున్నారు. చాలా బాగా అనిపించింది. చిన్నది ట్రైను నెమ్మదిగా వెళ్తుంటుంది. చూడండి పక్కనే నిల్చున్నారు జనాలు. చాలా సౌండ్ వస్తుందండి ఇది. నేను సౌండ్ అంతా తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి సౌండ్ ఏమి వినిపించలేదు, సైలెంట్గా వెళ్ళినట్లు అనిపించింది. ఇగోండి మేమైతే ఇక్కడ డ్రెస్సెస్కి అయితే వచ్చేసాము. డ్రెస్ వేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళే డ్రెస్ అయితే మనకి వేస్తారు. డ్రెస్కి ఈచ్ 150 రూపీస్ అండి. మనం ఎంత టైం అయినా సరే తిరిగి ఫొటోస్ అయితే దిగి మళ్ళీ వాళ్ళకి డ్రెస్ ఇచ్చేసి, ఆవిడ మా పాపకి డ్రెస్ వేసేటప్పుడు ఇతను బడి బాల్ అంటుంది. మా పాప జుట్టుకి కామెంట్ చేస్తుంది, ఇంత జుట్టు ఎందుకు పెంచుకుంటున్నావు, కట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. నీ హెయిర్ బాగుందని చెప్పి అంటుంది ఆమె. అగోండి ఆర్నమెంట్స్ అయితే చూడండి అలాంటివి ఇచ్చారు. నాకు ఒక పెద్ద ఇయర్ రింగ్స్ ఇచ్చారు చూడండి. మెడలో 2 దండలు అయితే ఇచ్చేశారు. ఇంకా డ్రెస్సెస్ అయితే వేసుకున్నాము. ఇంకా ముందుకు వెళ్తున్నాము. అక్కడ టీ గార్డెన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీసుకుందామని చెప్పి ఇలా చూడండి నేనైతే చిన్న వీడియో క్లిప్ కూడా షూట్ చేశాను. నేను టీ ఆకు కట్ చేస్తుంటే నాకు వీడియో తీశారు. ఇలా నేపాలియన్స్ అందరూ కూడా ఇలా బుట్టలు వెనక్కి పెట్టుకొని టీ ఆకు కట్ చేస్తుంటారండి. ఇలా వేసుకుంటూ ఉంటారు టీ ఆకు. మా పాప అయితే చూడండి ఎంత క్యూట్గా ఉందో ఆ డ్రెస్సులో. అతను ఆ టీ ఆకులు తెంపి ఎక్కడ వేస్తుందో కూడా తెలియదు, కింద వేసేస్తుంది ఎక్కువగా. మరి మేము ఈ డ్రెస్లో ఎలా ఉన్నామో కామెంట్ అయితే చేసేయండి. మీరు ఎంతమంది ఈ డ్రెస్ వేసుకొని ఫోటోషూట్ చేశారో కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ ఉండేవాళ్ళు కానీ అలాగే మన సైడ్ ఉండేవాళ్ళే కానీ వెళ్ళిపోయిన వాళ్ళే, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే కానీ ఎంతమంది విజిట్ చేశారో నాకైతే కింద కామెంట్లో కామెంట్ చేయండి. డార్జిలింగ్ చాలా బాగుంటుంది, చాలా కూల్ ప్లేస్ అండి. విజిటింగ్ ప్లేస్ చాలా ఎక్కువ ఇక్కడ ఉంటుంది. టూరిస్ట్ ప్లేసే అంటారు. డార్జిలింగ్ అంటే టూరిస్టులే ఉంటారు. ఇదంతా టీ తోటనండి. భలే ఈవెన్గా ఉంది టీ తోట అంతా కూడా. లెవెల్గా కట్ చేస్తారు. ఈ మొక్కలన్నీ కూడా ఒకే సైజులో ఉన్నట్లుగా. ఇది కొండ ప్రాంతం కదా, ఇంకే పంటలు పండవు, టీ తోట ఒక్కటే ఉంటుంది ఇటు సైడు. మేము వచ్చేటప్పుడు అయితే చాలా మంచు పడుతూ ఉండేది. అంతా పొగ మంచే. ఎవరికి ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ వేసుకోవచ్చు. మనల్ని సెలెక్ట్ చేసుకోమంటారు. కలర్ అయితే బ్లాక్, బ్లూ, గ్రీన్, రెడ్ ఉంటుంది. నేనైతే రెడ్ కలరు డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. మా పాప నేను వాక్ చేసుకుంటూ వస్తున్నాము. రెడ్ కలర్ డ్రెస్సే నాకు నచ్చిందని చెప్పి నేనైతే రెడ్ కలర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మా పాపకి కూడా అలాంటి కలర్ డ్రెస్సే సెట్ అయింది. ఇంకా 2 బోగీలు ఉంటుంది అని చెప్పాను కదా, ఆ ట్రైన్ అయితే వచ్చి ఇక్కడైతే ఆగిద్ది. ఒక 10 మినిట్స్ వరకే ఆగిద్ది. ఇది బొగ్గుతో నడుస్తుంది. ఈ లోపల బొగ్గు అది ఫిల్ చేస్తారు ఇక్కడ ఈ 10 మినిట్స్లో. అండ్ అలాగే దాంతోపాటు వచ్చేటోళ్ళు ఇక్కడ ఫోటో షూట్ చేసుకుంటారు ఆ 10 మినిట్స్ కూడా. అలాగే బయట వాళ్ళు అక్కడ ఉండేటోళ్ళు అలాగే ఇంజన్ దగ్గరికి వచ్చి ట్రైన్ ఎక్కి ఫోటో అయితే దిగుతుంటారు, ఫోటోషూట్ చేసుకుంటారు. ఇంకా బయటకు అయితే వచ్చేసాము. డ్రెస్ అంతా జమ చేసేసి బయటకు వచ్చేసి ఆకలి దంచేస్తుందని చెప్పి ఇలా ఫాస్ట్ ఫుడ్ అయితే వీళ్ళు స్టార్టింగ్లోనే అమ్ముతున్నారు. బ్రెడ్ పకోడా అతను కట్ చేస్తున్నారు కదా, అదేమో 30 రూపీస్ అని చెప్తున్నారు. కానీ ఆకలికి అయితే ఏదైనా పర్వాలేదని చెప్పి తినాలనిపించింది. పైగా చల్లగా ఉంది, అక్కడ చిన్న వర్షం పడుతూ ఉంటుంది. వేడిగా వేస్తున్నారు కదా పక్క నుంచి, అందుకని చెప్పి చాలా మంచిగా అనిపించింది. ఇటు సైడ్న ఈ పక్కన మోమోస్ అమ్ముతున్నారు ఆవిడ. ఈ మోమోస్ అయితే 50 రూపాయలకి 8 మోమోస్ ఇస్తారు అని చెప్పారు ఆవిడ. మేమైతే బ్రెడ్ పకోడా వేడిగా ఉందని చెప్పేసి బ్రెడ్ పకోడా అయితే తీసుకొని తినేసాము. చాలా టేస్ట్గా ఉంది అక్కడ బ్రెడ్ పకోడీ, చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి అయితే జూకి వచ్చేసాము. నేనండి డార్జిలింగ్లో ఉండే జూ అయితే ఇక్కడ 110 టికెట్ అయితే 110 రూపాయలు ఉంటుంది పర్ హెడ్. అలాగే
6 ఇయర్స్ అబోవ్ వాళ్ళకే టికెట్ అయితే ఉంటుంది, చిన్నపిల్లలకైతే టికెట్ ఉండదు. ఇంకా టికెట్ తీసుకొని మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్టింగ్లోనే బళ్ళు అయితే మాకు కనిపించింది. అదేనండో ఎలుగుబంటి, హిందీలో బళ్ళు అంటారు. అదిగోండి అక్కడ పడుకొని ఉంది ఎలుగుబంటి. చాలా పెద్దగా ఉంది ఎలుగుబంటి అయితే, దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా, గోడ పక్కనే ఉంది ఎలుగుబంటి అనిపిస్తుంది కదా. కానీ ఆ గోడకి ఆ ఎలుగుబంటి ఉండే దానికి మధ్యలో అయితే చాలా లోతు అయితే ఉంది, లేకపోతే అది దూకి బయటకు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి లోతు అయితే ఉంది. కానీ ఇలా చూస్తుంటే దగ్గరలో ఉంది అని చెప్పి అనిపిస్తుంది కదా. కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే భలే కనిపించింది, మెలకుగానే ఉంది, పడుకోకుండా చూస్తూ ఉంటుంది జనాలందరినీ కూడా కదా. యానిమల్స్ని అయితే చూడడానికి వచ్చేసాము. స్టార్టింగ్ అది కనిపించింది కదా ఎలుగుబంటి, దాని తర్వాత చింపాంజీ కనిపించింది. చూడండి లోపల చింపాంజీ ఉంది ఆ సెల్ లోపల. డీర్స్ ఉన్నాయి, ఇవైతే డీర్స్ అనుకున్నాను కానీ బ్లూ షీప్ అనేసి రాసి ఉంది అక్కడ. చూడండి కొంచెం లాంగ్ అయితే అయ్యింది వీడియో. బ్లూ షిప్ కిందకి కొంచెం దూరంలో అయితే పడుకొని ఉంది. ఇక్కడ చూడండి డీర్స్ అయితే ఉన్నాయి. నేనైతే జూమ్ చేసి వీడియో అయితే తీయడానికి ట్రై చేశాను, జూమ్ చేసి తీసాను వీడియో. కొంచెం క్లియర్గా కనిపిస్తుందిగా, పెద్దగా కనిపిస్తుందని చెప్పి. ఇక్కడ రెస్టారెంట్ ఉందండి, లోపలికి వస్తే రెస్టారెంట్ కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ శివమందిర్ కూడా ఉంది. శివమందిర్ అయితే నేను వీడియో తీశాను కానీ ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా ఇటు సైడ్ నుంచి ఆ రెస్టారెంట్ శివమందిర్ దాటుకొని వస్తే ఇంకా అడ్వెంచర్స్ ఉన్నాయి. ఇక్కడ రకరకాలుగా మంచిగా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది అయితే చూస్ చేసుకోవచ్చు అడ్వెంచర్. ఇంకా మ్యూజియంకి వచ్చేసాము. ఇదండి మ్యూజియము. స్టార్టింగ్ అయితే వీడియో తీశాను. మ్యూజియం అయితే చాలా బాగుంది. ఎవరెస్ట్ ఎక్కేటోళ్ళందరి గురించి ఈ లోపల రాసి ఉంది, ఫొటోస్ కూడా ఉన్నాయి మ్యూజియంలో. లోపల అయితే వీడియో తీయకూడదని చెప్పి అన్నారు అని చెప్పి వీడియో తీయలేదు. బయటకు వచ్చేసిన తర్వాత వీడియో ఇది. ఒక సైడ్ నుంచి వెళ్ళడం, ఒక సైడ్ నుంచి రావటం అండి. ఇంక ఈ బయట కూడా మ్యూజియం పక్కనే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, చిన్న కేఫ్స్ అవి ఉన్నాయి. మనకి ఆకలిస్తే ఐస్ క్రీమ్ అది అక్కడ దొరుకుతుంటుంది. ఇక్కడ కూడా నేపాలీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే దొరుకుతాయండి, రెంట్కి ఇస్తారు. ఇక్కడ కూడా చాలామంది ఫోటోషూట్ అయితే జరుపుకుంటారు. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాము. కీప్ సైలెన్స్. ఇక్కడైతే పెద్ద టైగర్ అయితే ఉంది. చూడండి లోపల సెల్లో పడుకొని ఉంది, కనిపించిందా? ఇదిగోండి ఇక్కడ జూమ్ చేసి తీసాను చూడండి. ఇక్కడైతే మార్నింగ్ వాక్ చేస్తుంది. ఫస్ట్ ఇప్పుడు చూపించాను కదా టైగరు, అదైతే తిని దొరక్క అలా బద్దకిష్టాల్లో కూర్చుంది. ఇదైతే వాక్ చేసుకుంటూ చూడండి తిని దరిగించుకోవడానికి వాక్ చేస్తుంది. అస్సలు ఆగలేదు ఈ టైగర్ అయితే. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ బర్డ్స్ అయితే ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో గ్లాస్ రిఫ్లెక్ట్ వల్ల సరిగ్గా వీడియో అయితే కనిపించలేదు, కానీ ఇందులో కలర్ఫుల్గా బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ బర్డ్స్ ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో అన్నికంటే మ్యూజియంలో అయితే చాలా బర్డ్స్ ఉన్నాయండి. నాకైతే బయట కంటే మ్యూజియం అయితే చాలా మంచిగా అనిపించింది, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అన్ని రకాల బర్డ్స్, యానిమల్స్ కూడా మ్యూజియంలో అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇదే మ్యూజియము. ఇందులో 2 మ్యూజియంస్ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ చూశారు కదా అడ్వెంచర్ మ్యూజియము. ఇంకా ఇక్కడ చూశారు కదా బెంగాల్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అని రాశారు కదా. చూడండి లోపల అయితే వీడియో తీసాను, చాలా మంచిగా ఉంటుంది. చూడండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. రకరకాల బర్డ్స్ ఉన్నాయి.
బటర్ఫ్లైలే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. బొద్దింక నుంచి మొత్తం టైగర్ వరకు, చిన్న యానిమల్ నుంచి పెద్ద యానిమల్ వరకు ఇందులో ఉన్నాయి. చిన్న బర్డ్ నుంచి పెద్ద బర్డ్ వరకు ఇందులో ఉన్నాయి. ఒక చీమ ఒకటే లేదనుకోండి, స్టోర్ చేయలేదు వాళ్ళు. బటర్ఫ్లై చూడండి, చాలా పెద్దగా ఉంది. బటర్ఫ్లై పెద్ద నుంచి చిన్న బటర్ఫ్లై వరకు ఉంది. ఆ సెంటర్లో చూడండి, చాలా ఇప్పుడు వీడియోలో కాబట్టి ఇలా కనిపిస్తుంది, కానీ రియల్గా చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది పెద్ద స్నేక్ ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఇక్కడ పికాక్ పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే రియల్గానే ఉంటాయి, మీకు రియల్గానే కనిపిస్తాయి. ఈ లోపల ఏదో బాక్స్లో వేసి కెమికల్ వేసి పెట్టారు. మెడిసిన్ స్మెల్ అది రాకుండా ఉండాలి కదా అని చెప్పి మంచిగా అయితే ఉన్నాయి. చాలా బాగుంది మ్యూజియం. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. జూకి అయితే మాత్రంగా తప్పనిసరిగా రండి. మేమైతే సన్ రైజ్కి వెళ్ళాలనుకున్నాము, సన్సెట్కి, కానీ అక్కడికి వెళ్ళలేకపోయాము. సన్సెట్కి వెళ్ళాలి అంటే ఒక రోజు ఇక్కడ స్టే చెయ్యాలండి. ఇక్కడ స్టే చేసినట్లయితే సన్సెట్ చూడగలము. మార్నింగ్ 5 o'clockకి అక్కడ సన్సెట్ స్పాట్ దగ్గర ఉండాలి. అలానైతే సన్సెట్ చూడగలము. మాకు అంత టైం లేదని మేము 1 dayలో తిరుక్కుంటూ వచ్చేసాము. అన్నీ కూడా విజిట్ చేసుకొని వచ్చేసాము. సన్సెట్ అయితే చూడలేదు. పైగా ఆ రోజు వర్షం కూడా పడుతూ ఉంది మేము వెళ్ళేటప్పుడు. అందుకనే సన్సెట్ ఇంక రాదు కదా అని చెప్పి ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ నుంచి మేమైతే టీ గార్డెన్కి అయితే వెళ్ళాము. టీ గార్డెన్ దగ్గర కూడా చాలా మంచిగా ఉంది. అక్కడ రూట్ అయితే భలే ఉంది టీ గార్డెన్లో వెళ్ళడానికి. అంతా కొండే కదా. ఇక్కడ చూడండి, అడవి కుక్క, దీన్ని కూడా ఒక బోన్లో పెట్టి ఉంచారు. టైగర్కి ఎలా ఉంచుతారో అలానే ఉంచారు ఈ అడవి కుక్కని. అది నక్కో కుక్క నాకైతే తెలియట్లేదు. నేనైతే కుక్క అన్నాను, మీరైతే నక్క అంటారు కుక్క అంటారు కింద కామెంట్లో చెయ్యండి. మంకీస్ చూడండి, ఇక్కడ నుంచి ఒకేసారిగా అక్కడ జంప్ చేసింది. అది కూడా సెలబ్రిటీ అయిపోయింది. అందరూ వీడియో తీస్తున్నారని దానికి కూడా తెలిసిపోయింది, అందుకే ఒకేసారిగా జంప్ చేస్తుంది. ఇంకా ఇది అయితే మొత్తం కూడా తిరిగేసాము. ఈ జూ అయితే మాత్రంగా ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం. చూడండి, మంచు, చాలా మంచు పడుతుంది. ఎలుగుబంటి అయితే ఇప్పుడు నిద్ర లేచింది. ఇప్పుడే లేచింది నిద్ర. దానికి ఏదో కెమికల్ స్ప్రే చేసినట్లున్నారు, కానీ నిద్ర లేచినా సరే ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంది. చూశారు కదా పక్కన ఎంత ప్లేస్ ఉందో. అక్కడ ఉండే గోడకి ఎలుగుబంటి ఉండే దగ్గరికి ఎంత ప్లేస్ ఉందో, ఖాళీ ప్లేసు. అండ్ లోతు కూడా ఎక్కువగా ఉంది కదా. అయితే వచ్చేసాము. బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ చిన్న మార్కెట్లా ఉంటుంది. ఇక్కడైతే ఊరితో చేసినవి అన్నీ దొరుకుతుంటాయి. ఇక్కడ చిన్నపిల్లలకైతే ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి, ఊరితో చేసినవి. చూసారు కదా, ఇదిగోండి ఫ్రాక్స్ చూడండి, చాలా బాగా ఉన్నాయి కదా, మంచి మంచిగా ఉన్నాయి. అవన్నీ కూడా ఊలెన్తో చేసినవి. నుంచి టీ గార్డెన్కి అయితే వెళ్ళాము. టీ గార్డెన్కి వెళ్ళి అక్కడ ఫస్ట్ అయితే భోజనాలు అయితే చేసేసాము. మేమే తీసుకొని వెళ్ళాము భోజనాలు ఇంటి దగ్గర నుంచి. ఇదిగోండి, ఇది టీ గార్డెన్. మేము భోజనాలు చేసేసిన తర్వాత ఇంకా టీ గార్డెన్లో ఫొటోస్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము బయటికి. ఆంటీ వాళ్ళు అయితే రాలేదు, కాళ్ళ నొప్పులకి ఇంకా ట్యాక్సీలో కూర్చొని ఉన్నారు. మేము ఈలోపు టీ గార్డెన్లో ఫొటోస్ తీసుకొని వచ్చేద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ టీ గార్డెన్ స్టార్టింగ్లోనే ఇతను ఎవరో మసాలాలు అమ్ముతున్నారు చూడండి. అన్నీ లూజ్గా అమ్ముతున్నారు, ఎవరికి ఎంత కావాలో అలా తీసుకునేటట్లుగా. కారం, పసుపు, కడ మసాలా అంతా కూడా అమ్ముతున్నారు. ఇంక మేమైతే కిందకి వెళ్తున్నాం. చూడండి ఈ రూట్ చూడండి ఒకసారి. మేఘాలు చూడండి ఎలా కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా కొండ అయితే కనిపించలేదు, మేఘాలు అలాగే రూటే కనిపిస్తుంది. ఉండే జనాలు కనిపిస్తున్నారు. టీ గార్డెన్ చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రూట్ అయితే డౌన్ అప్పులా ఉంటుంది. ఇదిగోండి, అక్కడి నుంచి వచ్చేసాము. ఈ పౌడరు తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. విత్ మిల్క్, వితౌట్ మిల్క్ ఉంటుంది ఇక్కడ టీ పౌడరు.
న్యాచురల్ టీ పౌడర్, ఏ మందులు కెమికల్ ఏం వాడకుండా తయారు చేసిన టీ పౌడర్ అని చెప్పి ఈవిడ అంటున్నారు. వాటర్ వేసి ఈ టీ పౌడర్ వేసి బాగా మరిగించిన తర్వాత అప్పుడు పాలు వేసుకోండి, అందులో పాలు వేసుకొని పంచదార వేసుకొని టీ చేసుకోండి అని అంటున్నారు. లేకుంటే వాటరు ఈ టీ పౌడర్ వేసి బాగా మరిగించి చేసుకోండి అంటున్నారు. మేమైతే 1/2 kg తీసుకున్నాము టీ పౌడరు. 1/2 kg 250 రూపీస్ పడిందండి. ఇంకా నేపాల్ బార్డర్కి అయితే వచ్చేసాము. ఇదేనండి నేపాల్ బార్డరు. అక్కడ టీ గార్డెన్ నుంచి నేపాల్ బార్డర్కి వచ్చేసాము. నేపాల్ బార్డర్కి వచ్చే రూట్ అయితే చాలా డేంజర్గా ఉంది. ఇది ఇండియా అండ్ నేపాల్ బార్డరు. అదిగోండి లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. అక్కడైతే చెకింగ్ అయితే అవుతుంది. మనవి కార్డ్స్ చూపించమంటారు, ఆధార్ కార్డ్స్. ఇదిగోండి నేపాల్ కుక్ చూడండి ఎలా ఉందో, జూలీగా ఉంది. నేపాల్ బార్డర్ గేట్ అదేనండి. ఇంకా ఇది చిన్న మార్కెట్, నేపాల్ స్టార్టింగ్ మార్కెట్. ఇక్కడ బ్యాగ్స్ అయితే భలే నచ్చినాయి, భలే బాగున్నాయి అసలు. ఇక్కడ నుంచి ఒక ట్యాక్సీ కట్టుకొని ఇక్కడ పశుపతి మందిర్ అని ఉంటుంది. ఆ పశుపతి మందిర్కి ఆ ట్యాక్సీలో వెళ్ళాము. 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ మార్కెట్కి, పశుపతి మందిర్కి. అక్కడ కూడా ఒక మార్కెట్ ఉంటుంది, మందిర్ ఉంటుంది. ఆ పశుపతి మందిర్కి తీసుకుని వెళ్ళడానికి 300 ఛార్జ్ చేశారు. 300 అయితే తీసుకున్నారు ట్యాక్సీకి తీసుకువెళ్ళి తీసుకురావడానికి అయితే. ఇంకా మన వెహికల్ అయితే అలౌ చెయ్యరు ఆ లోపలికి. మన వెహికల్ ఇండియా గేట్ దగ్గర ఉండిపోతుంది. ఇంకా లోపలికి కార్డ్స్ చెక్ చేసి మనల్ని పంపిస్తారు కదా, అక్కడి నుంచి అయితే ట్యాక్సీలు ఉంటాయి ఈ పశుపతి మందిర్కి రావడానికి. ఇదిగోండి ఎంట్రన్స్లో రాముల వారు మనకి దర్శనమిస్తారు. సీతాదేవి, రాముల వారు చూసారు కదా, చాలా బాగుంది, చాలా విశాలంగా అయితే ఉంది. ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. పంతులు గారు చూడండి పూజలు చేస్తున్నారు. ఇదిగోండి శివలింగం మొత్తం ఇలా ఉంటుంది. ఈ గుడి మెయింటెనెన్స్లో ఉన్నట్లుందండి, బయట చూస్తే అలా కనిపించింది. ఇలా ఉంది. శివలింగం ఎదురుగానే నందీశ్వరుడు విగ్రహం ఉంది. ఇక్కడ బయట ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంది. మీరెంతమంది ఈ నేపాల్ బార్డర్కి వచ్చారో, పశుపతి మందిర్కి వచ్చారో కామెంట్ అయితే చేసేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి నేపాల్ స్టూడెంట్స్ వీళ్ళు ఇప్పుడే స్కూల్ విడిచిపెట్టినట్లున్నారు. సాయంత్రం 4 అయింది మేము అక్కడికి వెళ్ళేసరికి. ఇదిగోండి ఇక్కడ కాస్మెటిక్స్ షాప్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాస్మెటిక్స్ తక్కువ రేటు అని చెప్పి ఇక్కడ అంటున్నారు. ఈ బ్లాంకెట్స్ ఉన్నాయి కదా చలివి కప్పుకోవడానికి, ఈ బ్లాంకెట్స్ అయితే చాలా చీప్గా అన్నీ కూడా ఒక్కొక్కటి 4000, 5000, 6000 అన్ని థౌజండ్సే చెప్పారు. ఏమీ తక్కువ చెప్పలేదు. ఇక్కడ కూడా టీ పౌడర్ అమ్ముతున్నారు చూడండి. ఆ పక్కన పానీపూరి అమ్ముతున్నారు. 20కి 4 పానీపూరీస్ అని చెప్పింది. 20 రూపాయలకి 4 పానీపూరీలు ఇస్తున్నారంట ఆవిడ. అది నేపాల్ కదా, మరి అదే ఇండియాలో అయితే 10కి 4 ఇస్తారు. ఇక్కడ ఒక కాస్మెటిక్స్ షాప్లోకి వెళ్ళి ఒక ఐటెం అయితే నేను అడిగాను, ఆ ఐటెం లేదని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ నెయిల్స్ అయితే బాగున్నాయని చెప్పి వాటి గురించి అడిగాను. అవి ఎలా పెట్టుకోవాలని చెప్పి అడిగితే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవ్వండి నేపాల్ మనీ అయితే ఇదండి. నేపాల్ డబ్బులు చూడండి ఎలా ఉన్నాయో. ఎంతమంది తీసుకున్నారో ఈ నేపాల్ డబ్బులు ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. ఇదండి పశుపతినాథ్ మందిర్ బయట నుంచి చూస్తే. మేమైతే అక్కడ ఫొటోస్ దిగాం కదా వార్ మెమోరియల్ దగ్గర, అక్కడ ఫొటోస్ అయితే ఇక్కడ ట్యాగ్ చేశాను. మా ఫ్యామిలీ ఫోటో ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఈ నేపాల్లో అయితే ఇంకేమీ తీసుకోలేదు. మా పిల్లలకి అడిగితే మా బాబు ఒక టాయ్ కావాలని చెప్పాడు. మా పాప అయితే ఒక పెన్ అయితే ఎంచుకుంది. తనైతే పెన్ తీసుకుందండి. మరి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.